ఒక 15 సంవత్సరాల తర్వాత మన కుటుంబ వ్యవస్థ ఇక నిలిచే పరిస్థితి ఉండకపోవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి మనకి. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు మన అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ఈ మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే చాలా అత్యుత్తమమైన కుటుంబ వ్యవస్థ మనది. ప్రపంచంలో మిగతా దేశాల్లో ఎక్కడ మనలాంటి కుటుంబ వ్యవస్థ గాని, మనకున్న సాంప్రదాయాలు గాని, విలువలు, కట్టుబాట్లు ఇటువంటివి ఎక్కడా ఉండవు. అటువంటి మన కుటుంబ వ్యవస్థకు గూడా ఇప్పుడు చెదలు బట్టి ఇప్పుడది పతనావస్థలో ఉంది. ఈ కుటుంబ వ్యవస్థ ఇలా పాడవటానికి ఈ మధ్య మనకి సర్వేల్లో, అధ్యయనంలో తేలిన మెయిన్ ఏ బేస్ చేసుకొని, ఏ పాయింట్ బేస్ చేసుకొని, ఏ విషయాల మీద ఇది ఇట్లా పతనానికి దారి తీస్తుందనేది మనం ఒకసారి చూస్తే, అతి తెలివి, గర్వం, నాకు డబ్బులున్నాయి అనే ఒక అహంకారం ఒకటి. లేతే చిన్న చిన్న తప్పుల్ని గూడా భరించలేని పరిస్థితిలో ఆ మైండ్ సెట్ అలా ఉండడం ఒకటి. పిల్లలు, పెద్దలు అందరూ కూర్చొని మనస్ఫూర్తిగా ఏదైనా మాట్లాడుకోవటం, కుటుంబం వ్యవహారాలు గాని ఏదైనా. ఇటువంటివి గూడా లేకపోవటం. ఎక్కువ సమయం టీవీలు, ఫోన్లు, ఇతర ఈ ఈ ఓటీటీల్లో అవి ఇవన్నీ చూడటం. ఎంతసేపటికి పొద్దుగూకులు ఫోన్‌లో ఉండటం. ఈటి వల్ల ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్‌లు వాళ్ళేమేం జేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళేం తిన్నారు, వాళ్ళేం తింటారు, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, ఇవన్నీ మన పిల్లలు అది ఇంట్లో కూర్చొని వాళ్ళు వాళ్ళ గురించి చెప్పేస్తారు గానీ, మన ఇంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాలు గానీ, వీళ్ళేం తిన్నారా, తినలేదా, ఏం జేస్తున్నారనేది గానీ పట్టించుకునే పరిస్థితులు లేరు. అట్లానే చిన్న విషయాలకి అలగటం, సొంత వారికి దూరంగా ఉండటము, మాట్లాడకపోవటం ఇదొకటి. ఇంకొకటి ఎవరో ఒకరి నోటి దురుస్తనం, కోపం వీటి వల్ల మనస్పర్ధలు రావటంను, మనుషులకి దూరం అవటం. తర్వాత ఆర్థిక విషయాలు గూడా ఇంటి పెద్దల సలహాలు గాని, అటువంటివి తీసుకోకుండా వీళ్ళకి ఇష్టారాజ్యంగా ఖర్చు ఎక్కువ పెట్టటము, తర్వాత లగ్జరీలు అవి ఎక్కువ అయిపోవటం వీటి వల్ల ఒకటి. భార్యాభర్తలు గాని, తల్లిదండ్రులు గాని తరచూ గొడవలు పడటం. వీటిల్లో ఏందంటే పిల్లలకి పెళ్ళంటేనే ఒక రకమైన భయం ఏర్పడిపోయి, వాళ్ళు పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేస్తున్నారిప్పుడు. మనిషికి ఇంకో మనిషి అంటే గిట్టనితనం. అంటే ఒక పక్కన వాళ్ళని చూసి వీడికి గిట్టదు. ఒకవేళ వీడికన్నా కొంచెం మంచి స్టేజ్‌లో ఉన్నా, మంచి తెలివితేటలు గల్లోడైనా, ఏదైనా గానీ ఒక రకం ఒక మెట్టు ఎక్కువగున్నా అంటే గిట్టనితనం. పెత్తనం జేయటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం పోరాటం. తర్వాత ఎవరికి వాళ్ళు ఒంటరితనాన్ని ఇష్టపడటం. ఇప్పుడు ఈ మధ్య ఈ బెడ్ సెపరేషన్ అని ఈ మధ్య అది గూడా మనం వింటూ ఉన్నాము. ఏందంటే భార్యాభర్త సెపరేట్‌గా వాళ్ళకి ఎవరి బెడ్‌రూముల్లో వాళ్ళు పడుకోవటం. ఇది ఆ బెడ్ సెపరేషన్ అని ఒక కొత్త ట్రెండ్ ఉంది. ఇది దీనికి సంబంధించిందే. తర్వాత మధ్యవర్తిత్వం నడిపేవాళ్ళు లేకుండా ఎవరైనా ఇద్దరికి మధ్య మనస్పర్ధలు, పొరపచ్చాలొస్తే మధ్యవర్తులుగా ఉండి ఇద్దరి మధ్యలో ఆ గొడవ గాని ఏదైనా సర్దుబాటు జేయటం. ఇటువంటివి చెప్పినా ఎవరు వినకపోవటం. చెప్పేవాళ్ళు లేకపోవటం అటైతే చెప్పినా వినగని పరిస్థితులుంటం. తర్వాత కుటుంబ నిర్వహణ అనేది ఒక గొప్ప విషయం. ఆ కళ అదొక కళ. అది తెలియకపోవటం గూడా ఒక రకమైన కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం, మొరటు వ్యవహారం వచ్చేసింది. సున్నితత్వం లేకుండా దాని ప్లేస్‌లో మొరటుతనం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం గూడా మర్చిపోతున్నారు. నేనంటే నేను నా సంపాదన, నా ఇష్టాయిష్టాలు, నా సరదాలు అనేది ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా వాళ్ళ పనులు వాళ్ళు జేసుకోవటం ఒకటి. తర్వాత సోషల్ మీడియాలో జరిగిందే నిజము. మన ఇంట్లో జరిగేవి గాని ఇవన్నీ డ్రామాలు అని ఒక విచిత్రమైన పరిస్థితుల్లోకి వచ్చేసారు. తర్వాత ఎవరైనా మరణిస్తే సింపుల్‌గా ఒక బొకేలు అవి ఇవి పెట్టి రిప్ అని ఏదో ఒకటి మెసేజ్‌లు పెడతాం తప్ప, వాళ్ళ ఇళ్ళకెళ్ళి పలకరించటం గాని, ఈవెన్ దో వాళ్ళని మోయటానికి గూడా నలుగురు మనుషులు దొరికే పరిస్థితి గూడా రాను రాను కరువయ్యే పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రజలంతా ఎవరికి వాళ్ళే అన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోవటం. పక్కనే గొడవలు జరుగుతున్నా గానీ మనకెందుకులే అని జెప్పి తప్పుకొని పక్కకెళ్ళిపోవటం. ఇవి జరిగితే గనక అతి త్వరలో కుటుంబ వ్యవస్థే గాదు, అసలు మానవ సంబంధాలు గాని అన్నీ తెగిపోతాయి. అసలు ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధాలు లేకుండా అస్తవ్యస్తమైన జీవనం గడపాల్సిన పరిస్థితులు మున్ముందు రాబోతున్నాయి కాబట్టి, జాగ్రత్త పడి మానవ సంబంధాలు,
కుటుంబ విలువలు అనేవి మనకి భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా మనకి అనూచానంగా ఎప్పటినుంచో వస్తూ ఉన్నాయి. అవి ఒకసారి గమనించి అందరూ ఇప్పటికైనా పెద్దలు గూడా ఇలానే తయారవ్వకుండా వచ్చే తరాలకు గాని, పిల్లలకి, మనవళ్ళకి వాళ్ళకి చెప్పుకుంటూ మన విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.